హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి బీఎస్సీ ఫారెస్ట్రీని డిస్టెన్స్ మోడ్లో ఏ కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయి, ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫర్దర్గా మీకు ఇంకా ఏదైనా కోర్స్కి సంబంధించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ మనం డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి బెనిఫిట్స్ అయితే చూసుకుందాము. మనకి రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళడం అంటే ఏంటి, ఎవ్రీడే ఫిక్స్డ్ టైంలో అంటే వాళ్ళు చెప్పిన కాలేజ్ టైమింగ్స్లో అక్కడికి వెళ్ళి క్లాస్ రూమ్స్లోనే చదువుకోవాల్సి ఉంటుంది. బట్ అలా కాకుండా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలి అంటే అక్కడ చదువుకునే ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే యాక్సెసిబిలిటీ, మనకి రీసోర్సెస్, చదువుకోవడానికి కావాల్సిన రీసోర్సెస్ అన్నీ ఆన్లైన్లో అవైలబుల్గా అయితే ఉంటాయి. అలాగే కన్వీనియన్స్, మనము స్టడీతో పాటు వేరే వర్క్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, ఫ్యామిలీ టైం స్పెండ్ చేయొచ్చు. అలాగే మీకు చిన్న చిన్న కమిట్మెంట్స్ లైక్ మీరు ఏవైనా స్మాల్ బిజినెస్ రన్ చేయాలనుకుంటే కూడా రన్ చేసుకునే కన్వీనియన్స్ ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్నెస్, మనకి డే స్కాలర్స్ అనుకోండి ఖచ్చితంగా ట్రావెల్ ఎక్స్పెన్సెస్ బేర్ చేయాల్సి ఉంటుంది. అలాగే హాస్టల్లో ఉండి చదువుకోవాలి అనుకుంటే అకామిడేషన్ పే చేయాల్సి ఉంటుంది. బట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అలాంటివి ఏవి ఉండవు. కాస్ట్ అనేది మనకి ఎఫెక్టివ్గా సేవ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఉండడం వల్ల డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వైపు చాలామంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. బట్ అన్ఫార్చునేట్గా మనకేంటి అంటే బీఎస్సీ ఫారెస్ట్రీని ఎక్కువ కాలేజెస్ డిస్టెన్స్ మోడ్లో ఆఫర్ అయితే చేయట్లేవు. లైక్ ఇగ్నూ కూడా ఆఫర్ అయితే చేయట్లేదు. ఎందుకంటే మనకి ఈ బీఎస్సీ ఫారెస్ట్రీ అంటే ఖచ్చితంగా ప్రాక్టికల్ వర్క్ చేయాల్సి ఉంటుంది, ఫీల్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఖచ్చితంగా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ మనం ఆన్లైన్లో చేయలేం కాబట్టి ఎక్కువ కాలేజెస్ అయితే ఆఫర్ చేయట్లేదు. బట్ ప్రజెంట్ అయితే ఒక కాలేజ్ ఆఫర్ చేస్తుంది, అది వచ్చేసి ఐఎంటిఎస్ అనమాట. ఈ ఐఎంటిఎస్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎలిజిబిలిటీ కండిషన్ వచ్చేసి 10+2 ఎంపీసీ ఆర్ బైపీసీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మార్క్స్ వచ్చేసి 50%, జనరల్గా అయితే 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే రిజర్వ్డ్ కేటగిరీస్ అయితే 45% మార్క్స్ వచ్చి ఉంటే సరిపోతుంది. అండ్ ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే లేదు. మనకి కోర్స్ వచ్చేసి కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలోనే ఆఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ పైన మంచి కమాండ్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే మనకి కోర్స్ మొత్తం కంప్లీట్గా ఆన్లైన్లోనే ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు మనకి ఏదైతే ఫీల్డ్ వర్క్ అనుకున్నాం కదా, అవన్నీ కూడా వర్చువల్గానే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫీల్డ్ వర్క్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ల్యాబ్స్ కానీ ఇవన్నీ మనకి ఆన్లైన్లో కంఫర్టబుల్గా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అయితే మీకు ఉండాలి. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి 3 years ఆర్ 4 years కోర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. పర్ యానం అంటే మనకి సంవత్సరానికి మినిమం 30,000 ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం 1,10,000 వరకు ఉంటుంది. బట్ మనకి బేసిక్ ఫీ వచ్చేసి 30,000 పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడిషనల్గా దీంతో పాటు మనకు ప్రాస్పెక్టస్ ఫీ అని 500 పే చేయాల్సి ఉంటుంది. అసెస్మెంట్ ఫీ వచ్చేసి ప్రతి సెమిస్టర్కి 1,500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా అడిషనల్గా మనం ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్కి, ప్రాజెక్ట్స్కి ఇలాంటి వాటికి కూడా ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మీకు ఫర్దర్గా అప్లికేషన్ పెట్టుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లికేషన్ ఫీ వచ్చేసి 1,000 రూపీస్ నాన్ రీఫండబుల్ ఫీ అనమాట. 1,000 రూపీస్ పెట్టేసి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ కోసం మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోస్ కావాలి. ఐడి ప్రూఫ్ కింద మనకి ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉంటే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ ఆర్ మైగ్రేషన్ సర్టిఫికేట్, ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అయితే, లైక్ ఇప్పుడు రిజర్వేషన్ కేటగిరీస్కి 45% మార్క్స్ ఉంటే సరిపోతుంది కదా, అలాంటి కేటగిరీస్కి సంబంధించిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవి మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ అనమాట. అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే నేను అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అలాగే కమెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తుంది.
అక్కడ మీరు మెనూలో నుంచి అడ్మిషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి నెక్స్ట్ బీఎస్సీ ఫారెస్ట్రీ అనే కోర్స్, మనకి చాలా కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తుంది కదా కాలేజ్. ఆ లిస్ట్లో నుంచి బీఎస్సీ ఫారెస్ట్రీ అనే కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది, అది ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఏవైతే నేను డాక్యుమెంట్స్ చెప్పానో అవన్నీ మీరు ముందుగానే రెడీగా పెట్టుకొని అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అప్లోడ్ చేయండి. వన్స్ మీరు డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఫీ పే చేయాల్సి ఉంటుంది. 1000 రూపీస్ నాన్ రీఫండబుల్ ఫీ ఉంటుంది కదా, అది ఫీ పే చేసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఇది బీఎస్సీ ఫారెస్ట్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. మీకు ఫర్దర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.